మనం ఒక ఏఐతో మనకు నచ్చినట్టు మనసుకి టచ్ అయ్యేలా ఒక కథ చెప్పించగలమా? అఫ్కోర్స్ చెప్పించగలం. అసలదెలాగో తెలుసుకోవాలంటే ఒకే ఒక పవర్ఫుల్ ప్రాంప్ట్ని తీసుకుని దాన్ని విడమరిచి చూద్దాం. ఆ ప్రాంప్ట్ వెనకున్న కళ ఏంటో తెలుసుకుందాం. సో పదండి మొదలు పెడదాం. ఇప్పుడు మనం ఏఐతో రాయించబోయే కథ చివరికి చేరాల్సిన డెస్టినేషన్ ఇది. కథ మొత్తం ఈ ఒక్క నీతి చుట్టుతానే తిరగాలన్నమాట. ఇదే మన గోల్, మన ఫైనల్ మెసేజ్. సరే, అంతా బానే ఉంది. కానీ అసలు పాయింట్ ఇక్కడే వస్తుంది. ఒక ఏఐకి సరిగ్గా ఇదే నీతితో ఎండ్ అయ్యే కథ కావాలి అని ఎలా చెప్పాలి, ఎలా ఆదేశించాలి? ఈ చిక్కుముడిని విప్పే మ్యాజిక్కి ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్. మరి ఆ ప్రాంప్ట్ ఎలా ఉండాలో చూసేద్దామా? చూడండి, ఒక మంచి కథను క్రియేట్ చేయడమనేది ఒక టేస్టీ డిష్ వండటం లాంటిది. దానికి కావాల్సిన పదార్థాలన్నీ పర్ఫెక్ట్ క్వాంటిటీలో కలపాలి. మన ఈ కథ అనే వంటకానికి కావాల్సిన మొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా? క్యారెక్టర్స్ అండ్ కాన్ఫ్లిక్ట్. అంటే పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ. ఇక్కడే ప్రాంప్ట్ ఎంత స్మార్ట్గా ఉందో అర్థమవుతుంది. పాత్రల్ని ఎలా సెట్ చేసిందో చూడండి. ఒకవైపేమో భలే చురుకైనా కాని కొంచెం పొగరున్న కోతి, ఇంకోవైపు చాలా దయ, అపారమైన బలమున్న ఏనుగు. చూసారా? ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే మన కథకి అసలైన డ్రైవింగ్ ఫోర్స్. ఈ కాంట్రాస్టే స్టోరీని ఇంట్రెస్టింగ్గా మారుస్తుంది. అండ్ కథలో హార్ట్ లాంటి పార్ట్ ఇదే. అదే కర్మలూప్. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఏనుగేమో కోతిని కాపాడుతుంది, తర్వాత కోతి ఏనుగుని కాపాడుతుంది. చూసారా? ఒక హెల్ప్కి బదులుగా ఇంకో హెల్ప్. ఈ గివ్ అండ్ టేక్ పాలసీయే మన కథకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అన్నమాట. ఒక మంచి పని ఇంకో మంచి పనికి ఎలా దారితీస్తుందో ఈ సైకిల్ క్లియర్గా చూపిస్తుంది. ఓకే, సో మన వంటకానికి బేస్ అయితే రెడీ అయిపోయింది. అంటే క్యారెక్టర్స్, ప్లాట్ రెడీ. కానీ ఎంత మంచి డిష్ అయినా సరైన ఫ్లేవర్, అరోమా లేకపోతే చప్పగా ఉంటుంది కదా? అలాగే మన కథకు కూడా ఆ ఫ్లేవర్, ఆ ఎమోషనల్ ఫీల్ ఇచ్చే సూచనలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సూచనలు చూస్తుంటే అచ్చం ఒక ఫిలిం డైరెక్టర్ తన టీంకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టే ఉంది కదా? చూడండి, కథ టోన్ ఎలా ఉండాలి? హృదయాన్ని హత్తుకునేలా, ఒక పద్యంలా లయబద్ధంగా ఉండాలి. సెట్టింగ్ ఏంటి? అడవిని కళ్లకు కట్టినట్టు వర్ణించాలి. అండ్ అన్నింటికన్నా ఇంపార్టెంట్, క్యారెక్టర్ ఆర్క్. అంటే పాత్ర యొక్క జర్నీ అహంకారం నుండి కృతజ్ఞత వైపు సాగాలి. వావ్! అసలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. చూడండి, ఒక మంచి ప్రాంప్ట్ కేవలం ఏం జరిగింది అని బయట జరిగిన యాక్షన్ని మాత్రమే చెప్పదు, లోపల ఏం మారింది అని క్యారెక్టర్ ఎమోషన్స్ని కూడా గైడ్ చేస్తోంది. కోతి తన అహంకారం వదిలి కృతజ్ఞత చూపించడం అనేది జస్ట్ ఒక ఇన్సిడెంట్ కాదు, అదే ఈ కథ యొక్క సోల్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ని పట్టుకోవాలని ప్రాంప్ట్ చాలా క్లియర్గా చెప్తోంది. ఓకే, ఇప్పటిదాకా అంతా సూపర్. కానీ ఇది జస్ట్ ఒక మామూలు కథగా మిగిలిపోకూడదు. దీన్ని ఒక పర్ఫెక్ట్ నీతి కథగా మార్చాలి. అంటే మన వంటకానికి ఆ ఫైనల్, ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. అందుకోసం ప్రాంప్ట్లో చివరిగా ఒకే ఒక్క, కానీ చాలా చాలా ముఖ్యమైన ఆదేశం ఒకటుండాలి. సో మన రెసిపీలో ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి? ఆ ఒక్క కమాండ్ ఏమయ్యుంటుంది? గెస్ చేయగలరా? అదే ఇది. కథను ఈ నిర్దిష్ట నీతితోనే ముగించండి. మంచి కర్మ మంచి ఫలితాలనిస్తుంది. చూసారా ఎంత క్లియర్గా ఉందో? దీనివల్ల ఏఐకి అస్సలు కన్ఫ్యూజన్ ఉండదు. కథ మధ్యలో ఎటు వెళ్ళినా ఫైనల్గా మాత్రం ఈ డెస్టినేషన్కే రావాలి అని మనం లాక్ చేస్తున్నాం. ఇదొక జీపీఎస్ లాంటిదన్నమాట. కథ దారి తప్పకుండా చూస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ప్రాంప్టింగ్ అంటే ఏఐకి గుడ్డిగా ఆర్డర్స్ ఇవ్వడం కాదు, అదొక ఆర్ట్. ఒక మాస్టర్ షెఫ్ ఎలాగైతే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఒక అద్భుతమైన వంటకాన్ని తయారుచేస్తాడో, అలాగే ఒక మంచి ప్రాంప్ట్ ఇంజనీర్ పదాలను కలిపి ఒక అద్భుతమైన కథను సృష్టిస్తాడు. ఇది ఖచ్చితంగా ఒక కొత్త రకం క్రియేటివ్ స్కిల్. ఓకే, మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన కథా వంటకం రెసిపీని ఒకసారి క్విక్గా చూద్దాం. ఈ టేబుల్ అదే చూపిస్తుంది. ఫస్ట్, కథకి ఫౌండేషన్ కోసం మనకు పాత్రలు, కథాంశం కావాలి. తర్వాత దానికొక ఇమోషనల్ అట్మాస్ఫియర్ ఇవ్వడానికి టోన్, డిస్క్రిప్షన్ కావాలి. ఆ తర్వాత క్యారెక్టర్ డెప్త్ కోసం ఆ పాత్ర యొక్క జర్నీని గైడ్ చేయాలి. ఫైనల్గా మనం చెప్పాలనుకున్న మెసేజ్ పక్కాగా డెలివర్ అవ్వాలంటే ఆ నిర్దిష్ట నీతిని కమాండ్గా ఇవ్వాలి. ఈ 4 కలిస్తేనే మనం అనుకున్న పర్ఫెక్ట్ కథ రెడీ అవుతుంది. మరి ఇదంతా చూశాక
ఒక ఇంట్రెస్టింగ్ క్వెశ్చన్ మైండ్లో వస్తుంది. ఫ్యూచర్లో స్టోరీ టెల్లింగ్ అంటే గంటలు గంటలు కూర్చుని రాయడమా, లేక కొన్ని నిమిషాల్లో సరైన ప్రశ్నలడగడమా? అసలు క్రియేటివిటీకి డెఫినిషనే మారిపోతోందా? బహుశా భవిష్యత్తులో గొప్ప కథకులు రైటర్స్ కాదేమో, బదులుగా సరైన ప్రశ్నలడిగే మాంత్రికులవుతారేమో. ఏమంటారు?